RTI Live News. Ask for right. భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం హైదరాబాద్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ దుర్గాప్రసాద్ వెల్లడించారు. కోసిగి మండల వ్యవసాయ అధికారి ఎం వరప్రసాద్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి వారి ఆధ్వర్యంలో ఆముదము మరియు నూనె గింజల పంటలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం హైదరాబాద్ నుండి ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఆర్ దుర్గాప్రసాద్, డాక్టర్ ఎం సురేష్, డాక్టర్ పి లక్ష్మమ్మ, బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోసిగి మండలం కామనదొడ్డి గ్రామంలో నూనె గింజల పరిశోధన స్థానం అభివృద్ధి చేసిన ICH5 అనే హైబ్రిడ్ ఆముదం వంగడాన్ని సామూహిక ప్రదర్శన క్షేత్రం కింద 25 ఎకరాలకు ఆముదం విత్తనం ఇవ్వడం జరిగిందని తెలిపారు. మనకి ఈరోజు మనకు కామినితోటి గ్రామంలో కోసిగి మండలంలో రైతు గురుస్వామి గారి యొక్క పొలంలో మనము ఇక్కడ అధిక సాంద్రత విధానంలో సాగు చేసినటువంటి ఆముదంను మనం క్షేత్ర పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే గురుస్వామి గారు మనకి అక్టోబర్ చివరిలో మన కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిని అప్రోచ్ కావడం జరిగింది. నేను ఆముదం వేస్తాను సార్ అని. ఈనాడు ఈటీవీలో భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం వారి యొక్క వీడియోని అన్నదాత ప్రోగ్రామ్ చూసి దాన్ని మమ్మల్ని సంప్రదిస్తే మేము ఇంటర్ను IAO దుర్గాప్రసాద్ సార్ గారిని వాళ్ళ టీంని సంప్రదించడం జరిగింది. సో దుర్గాప్రసాద్ సార్ గారు కూడా ఇతని యొక్క ఇంట్రెస్ట్, రైతు యొక్క ఇంట్రెస్ట్ చూసేసి IAO నుంచి మనకి ఇక్కడ 21 ఎకరాలకి సరిపడా ఆముదం హైబ్రిడ్ రకం, కొత్త హైబ్రిడ్ రకం ఇది ICH5 అనే హైబ్రిడ్ని ఇక్కడ రైతు ఇతనితో పాటు 5-6 మంది రైతులకి ఈ ICH5 అనే ఆముదం వంగడాన్ని ఇక్కడ డెమాన్స్ట్రేషన్ కింద ఇవ్వడం జరిగింది. ఈ డెమాన్స్ట్రేషన్ ఏంటంటే మనకి సార్ చెప్పినట్ట అధిక సాంద్రత విధానంలో అంటే సాల్కి మధ్యలో 60 సెంటీమీటర్లు, మొక్కకి మధ్యలో 1 అడుగు అంటే 30 సెంటీమీటర్ల దూరంలో వెతుకునే విధంగా మనకి ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేయించడం జరిగింది. ఈ డెమాన్స్ట్రేషన్లో ముఖ్యమైన పాత్ర కెనోపీ మేనేజ్మెంట్ కాబట్టి దాంట్లో మొక్క ఎదుగుదల నియంత్రణ కారణమైనటువంటి ప్యాక్లోమ్యూటర్దాలను కూడా IAO వాళ్ళు మనకి ఇక్కడ ఈ మందు కూడా మరియు దీంతో పాటు పురుగులు నివారించుకోవడానికి మందు కూడా ఇక్కడ డెమాన్స్ట్రేషన్ కింద ఉచితంగా ఇవ్వడం జరిగింది. దీని కింద ఏంటంటే మన మొక్క ఎదుగుదల అయిపోతుంది. ఇది లీటర్ నీటికి 0.35 ml వేసుకోవాలంతే. దీన్ని కనుక మరి సార్ చెప్పండి మొక్కలు తడిచే విధంగా పిచికారీ చేసుకుంటే మనకి దీని మీద పంటకాలం తగ్గడంతో పాటు దిగుబడి కూడా ఒక 2 నుంచి 3 క్వింటాల దిగుబడి నార్మల్ పద్ధతితో పోలిస్తే ఈ పద్ధతిలో అధికంగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి అధిక సాంద్రత విధానంలో ఈ ఆముద పంటని డెమాన్స్ట్రేషన్ కింద మనం ఈ కామినితోటి గ్రామంలో చేయడం జరిగింది. సో ఇది కనుక రిజల్ట్ బాగుంటే మనం నెక్స్ట్ క్లస్టర్ ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ కింద IAO వారు మరి KVK వారు మరి డిపార్ట్మెంట్ వారి సహకారంతో పెద్ద ఎత్తున ఆముదంతో పంటతో పాటు ఇతర నూనె గింజ పంటలైనటువంటి నువ్వులు కూడా మరియు నువ్వులు కుసుమను కూడా మనం ఇక్కడ ప్రమోట్ చేయడానికి మేము చేస్తామని చెప్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈ కామనదొడ్డి గ్రామంలో కుసిగి మండలము ఇక్కడ ఆముదం పంటని ఎక్కువ సాంద్రతలో పండించి 110 నుంచి 120 రోజులకి మనం దీని నుంచి ఆదాయం తీసుకునే పద్ధతిలో మనం ఇది టెక్నాలజీ అనేది డెవలప్ చేయడం జరిగింది. హై డెన్సిటీ ప్లాంటింగ్ ఆఫ్ క్యాస్ట్లో దీనికి ఏంటంటే ప్రధానంగా దీంట్లో మనము వరుసల మధ్య 2 అడుగులు, ఓకే అంటే 60 సెంటీమీటర్లు 2 అడుగులు పెట్టుకోవటము, మొక్కల మధ్య 1 అడుగు అంటే 30 సెంటీమీటర్ల దూరంలో పెట్టుకుని ఎక్కువ సాంద్రతలో కనుక మనం ఈ ఆముదాన్ని కనుక వేసుకుని 30 నుంచి 40 రోజుల మధ్యలో ఒకసారి ప్యాక్లోబెట్రోజాల్ అనే మనకి గ్రోత్ రెగ్యులేటర్ ఉంటుంది. దాన్ని 0.35 ml లీటర్ చొప్పున మొక్కలు బాగా తడిచి పిచికారీ చేసుకోవడం వలన ఏమైందంటే మొక్కలో పెరుగుదల అనేది ఆగిపోతుంది ఈ పంటలో. అదేవిధంగా మళ్ళీ 65 నుంచి 75 రోజుల మధ్యలో కూడా ఇంకొకసారి అదేవిధంగా స్ప్రే చేసుకోవడం వల్ల ఈ ప్యాక్లోబెట్రోజాల్ అనే గ్రోత్ హార్మోన్ని మనం ఈ మొక్కల్లో ఎదుగుదలను నియంత్రించి 1 గెల వరకే పరిమితం చేస్తాము. సో మనకి దీనివల్ల ఏంటంటే ఎక్కువ సాంద్రతలో మొక్కలు వేయటము, తర్వాత 1 గెలకే నియంత్రించడం వలన ఈ పంటని మనకి దీని మీద వచ్చే పలు సమస్యలు మనకి 110 రోజులకే మనం దీని నుంచి గెలను తెంపేసుకోవచ్చు. తర్వాత మనం వేరే పంట తీసుకుంటానికి అవకాశం ఉంది. ఈ పద్ధతిలో వేయటం దూరంలో మనకి ఏంటంటే ఆకుల సైజు కూడా తగ్గిద్ది, పురుగుల సమస్య అనేది కూడా చాలా వరకు నియంత్రించబడుతుంది. అదేవిధంగా మనకి వర్షాకాలంలో వేసినప్పుడు మనకి గెలల మీద వచ్చాయి. ఇప్పుడు మనకి దీర్ఘకాలిక పంటగా వేసినప్పుడు మనకి దగ్గర 180 రోజుల వరకు పంటను ఉంచుతాము. ఆ పంట వేసినప్పుడు దగ్గర మనకి ఏమిటంటే 3 నుంచి 4 సార్లు గెలలు పోయాలి. దానికి మనకి లేబర్ అనేది ఖర్చు ఎక్కువ పెరుగుతుంది. అదేవిధంగా దాని మీద పలు పురుగుల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే మనకి రసాయనిక మందులు ఎక్కువ కొట్టడం, దాని మీద కూడా అధిక వ్యయం జరుగుతుంది. దీనివల్ల ఏమిటంటే మనకు అధిక వ్యయం, పురుగు మందులు తగ్గించుకోవచ్చు, అదేవిధంగా శిలీంద్రనాశిని మందులు కొట్టే పద్ధతి కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనము ఒకసారే మనం
తీసేయడం ద్వారా 110 రోజులకే ఈ పంటని మనకి వేరే పంట వేసుకుంటాకి, వేరే పప్పు జాతి పంట వేసుకుంటాకి కూడా మనకి అవకాశం ఉంది. ఈ పంట తర్వాత వర్షాకాలంలో వేసిన పంటకి ద్వారా సెప్టెంబర్ నెలలో మనం తీసేసుకోవచ్చు 110 నుంచి 120 రోజులకి. తర్వాత వెంటనే మనం ఇక్కడ మనకి ఈ గ్రామాల్లో కొసిగి మండలంలో మన చాలా వరకు వేరుశనగ వేసుకుంటాకి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అవకాశం ఉంది. సో దాని ద్వారా మనం ఏంటంటే రెండో పంటగా మనకి వేరుశనగ పంటను తీసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ నీటి సదుపాయం కూడా ఉన్నది కాబట్టి జనవరి నెలలో మనం కుసుమ పంటను పండించుకుంటా కూడా అవకాశం ఉంది. నువ్వుల పంటని, కుసుమ కాదు, నెలలో కుసుమలు వేసుకోవచ్చు. ఈ నెలలో మనం తెలుగుపాటి నెలలో మనం నువ్వుల పంటను వేసుకుంటానికి అవకాశం ఉంది. మన దగ్గర ఈ ఆముదం పంటలో ICH5 అనేది మంచి జాతి, సంకర జాతి రకాన్ని మనం అభివృద్ధి చేయడం జరిగింది. ఈ చెప్పిన ఈ ఐడెన్సిటీ ప్లాంటింగ్ అనే పద్ధతికి ఈ ICH5 అనే సంకర జాతి రకం చాలా సూటబుల్ అయిందని చెప్పి మన ప్రయోగాల్లో కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా మన నువ్వులు జనవరిలో వేసుకుంటాక అనువైన నువ్వుల రకాన్ని కూడా మనం TTT1 అనే దాన్ని కూడా మనం ఉత్పత్తి చేసి జరిగింది. అది మనకి తెల్ల నువ్వులు అనమాట. దానికి చాలా మనకి రసాయనిక మందులు లేకుండా మనకి సేంద్రియ పద్ధతుల ద్వారా సాగు చేసుకుంటే దానికి చాలా వరకు దాన్ని మనం పక్క దేశాలకి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. మంచి ధర రావడానికి అవకాశం ఉంది. క్వింటాల్కి మనకి 12 నుంచి 15,000 వరకు కూడా మనకి తెల్ల నువ్వుల పంటకి మనకి తెల్ల నువ్వులకి వచ్చే అవకాశం ఉంది. సో ఇటువంటి పద్ధతులు అవలంబించి మీరు ఎక్కువ సాంద్రతలో ఆముదాలు వేసుకుని వేరే పంటకి మనం కొంచెం అవకాశాన్ని కల్పించుకోవడం ద్వారా, వేరే పంట అంటే ఎక్కువగా పప్పు దినుసుల పంటలు, భూమి ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. పప్పు దినుసుల పంటలు వేయటం వలన నత్రజని అనేది స్థిరీకరించబడుతుంది, రసాయనిక పోషకాలను వేయటాన్ని తగ్గించుకోవచ్చు. అట్లాగే భూమిలో సేంద్రియ కార్బన్ అనేది పెరిగి సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెంది మన మొక్కలు దృఢంగా బలంగా పెరగడానికి, రోగ నిరోధక శక్తి పెంచడానికి మనకు ఆ సూక్ష్మజీవులు అనేది చాలా ఉపయోగపడతాయి. ఆ దిశగా మనం అడుగులు వేస్తే కనుక మనం వ్యవసాయంలో ఖర్చు తగ్గించుకోవచ్చు. అట్లాగే మనము ఈ అధిక ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు. అట్లాగే మనకి నేచర్కి, ప్రకృతికి హాని లేని పద్ధతుల ద్వారా మనం ఈ పంటలు పండించుకోవడం ద్వారా మనకి వచ్చే రోజుల్లో మనకి ఈ రసాయనిక మందుల అవసరం అనేది చాలా వరకు మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. రైతులకి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నమస్కారం.